రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై ఫైర్ అయిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వహీద్ హుసేన్. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని, అటువంటి వ్యక్తిపై దూషించడం తగదని హెచ్చరించారు. నెత్తిమీద రూపాయి పెడితే పావలాకి చెల్లని రాంబాబు, ఇక నీ చీటీ చిరిగింది అని దుయ్యబట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు 3 బొట్ల కూడా చెల్లని, నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయటము, ఆయన మీద చేయటము చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులు మండిపడుతున్నారు. రాంబాబు, నువ్వు అనుకుంటున్నావేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాముగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఏమనటం లేదని చెప్పేసి విచ్చలవిడిగా మీరు మాట్లాడడం మొదలు పెట్టారు. తస్మాత్ జాగ్రత్త. అంబటి రాంబాబు గారు మీ పార్టీ చీటి చించేశారయ్యా. ఇంకేం లేదు, మీ పార్టీ అనేది కూడా ఇక లేదు. రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో జీరో అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో జీరో అయ్యే రోజులు ఎంతో దూరం లేవు, దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మీ ఇష్టాచారంగా మీరు మాట్లాడాలంటే రోడ్ల మీద కూడా మీరు తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త. అంబటి రాంబాబు, నువ్వు చాలా నిన్నంటావా, నువ్వు ఏమంటావా, నువ్వు నా కుక్క కూడా భయపడతా. నీ కుక్కలు 2 ఉచ్చబోసుకుంటున్నాయి. నీ కుక్కలు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2 కుక్కలు ఉచ్చలు పోసుకుంటున్నాయి. పోయి చూడిపోయి నిన్న కుక్కలు కూడా భయపడమని చెప్పి అంటావా? నీకంత అహంకారమా? ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం. ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఒక పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం.